హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇవాళ మీకు నేను సింపుల్‌గా ఇంట్లో వెజ్ హక్కా నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా! సో, మరి చేసుకుందామా? ఫస్ట్ మనం సాల్ట్ ఏసుకొని నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. ఒక 10-5 మినిట్స్ బాయిల్ చేసుకొని చీగా అయిపోవాలి. అది బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇక్కడ చూపించిన ఇంగ్రీడియెంట్స్ కట్ చేసి పెట్టుకుందాం. సో, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ మీకు కావాల్సిన వెజిటబుల్స్ మీకు ఇష్టమైన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. సో, ఉడికే కొద్దీ నూడిల్స్ అలా అయిపోతది. మనము అందులోకి జింజర్ అండ్ గార్లిక్ స్మాష్ చేసుకొని పెట్టుకుందాం. లేదా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేను దంచుకుంటున్నాను బాగా ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. సో, ఒక పాన్ తీసుకొని మనం ఆయిల్ పోసుకుందాం. తర్వాత చీవిగా అయిపోయాక నూడిల్స్ ఉడుకుతూనే ఉండాలి చీవిగా అయ్యేదాకా. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో, నూడిల్స్ ఉడికాక మనం దాన్ని పక్కకు తీసుకొని ఆ హాట్ వాటర్ డ్రైన్ చేసి పక్కా కోల్డ్ వాటర్‌తో పోసి మిక్స్ చేసి ఆరబెట్టాలి. లేకపోతే మీరు చాలా మందికి మ్యాగీతో చేసినా, ఎలా చేసినా మీరు కోల్డ్ వాటర్‌తో పోసి ఆరబెడితే మీకు మంచిగా ముద్ద ముద్దలాగా రాకుండా అచ్చం బయట నూడిల్స్ లానే వస్తుంది. ఆరబెట్టే కొద్దీ ఒక 5-10 మినిట్స్ కోల్డ్ వాటర్‌తో వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టి ఉంచండి. సో, తర్వాత ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని అన్ని వెజిటబుల్స్ ఏసుకొని ఫ్రై చేసుకుందాము. సో, మామూలుగా నేను చేసిన నూడిల్స్ అయితే చింగ్ అని వెజ్ హక్కా నూడిల్స్ అని సెపరేట్‌గా నూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుంది. దానిలో మసాలా పౌడర్ ఏమి రాదు. బయట నూడిల్స్ ఇట్లా వైట్ దాంట్లో ఆ నూడిల్స్ కొనుక్కే బదులు వెజ్ హక్కా నూడిల్స్ అని వైట్ కలర్‌లో చింగ్స్ కంపెనీది ప్యాకెట్ దొరుకుతుంది. నేను కొన్నప్పుడు కరెక్ట్‌గా ₹40 చాలా అమౌంట్ గూడా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఆల్‌మోస్ట్ 2-3 సర్వింగ్స్ ఒస్తాయి. తర్వాత వెజిటబుల్స్ బాగా ఉడికాక కొంసేపు సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్. మీరు ఫ్లేవర్‌ఫుల్‌గా, స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకోండి అన్ని. లేదు పిల్లలకి పెట్టాలి అలా అనుకుంటే ఒక హనీ హాఫ్ స్పూన్ ఏసుకోండి. అక్కడ చూపించాను కదా! సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, పెరి పెరి మసాలా అలా అన్నీ వేసుకుంటే మీకు ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. గరం మసాలా. ఇవన్నీ యేసుకున్నప్పుడు మనం చిల్లీ స్కిప్ చేయడం బెటర్. లేపోతే మరీ స్పైసీగా ఉంటుంది. అలానే కలుపుకొని పెట్టుకుందాం. తర్వాత నూడిల్స్ అన్నీ మిక్స్ చేసుకొని, బాగా మిక్స్ చేసి చేయాలి. చాలా యమ్మీగా కనిపిస్తుంది గదా! పక్కా ట్రై చేయండి. టేస్టీగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Please subscribe. There's hope in your hand. Move on. It's just the beginning, my friend. Be strong, so we can try again. Likes me.